హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భోగజ్ మహేష్ షార్క్ వెల్డర్. ఫ్రెండ్స్, అయితే మన ఛానల్లో ఒక అన్న ఈ మరి ట్యాంక్ పెట్టుకుంటే మరి బాత్రూమ్ రేకుల మీద ఆగుతుందా అన్న, మీరు ఎట్లా పెట్టిర్రు, మరి చేయించుకుంటే మనకు మెటీరియల్కు ఎంత ధర పడుతుంది చెప్పవన్నా అని అడిగిరండి. అందుకే మేము వీడియో ఇస్తున్నాము. ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ యొక్క వాటర్ ట్యాంక్ అనేది మేము ఒక బాత్రూమ్ రేకుల షెడ్ పైన వీడియో ఇస్తున్నామండి. ఈ బాత్రూమ్ మీద ఈ పైపులని సెట్ చేయడం జరిగిందండి. ఇది మందం వచ్చేసి 1.5 ఇంచు, వెడల్పు వచ్చేసి 3 ఇంచుల పైపులు వేస్తామండి. అయితే మేము పైపులు అనేది వెయిట్ గల పైపులు తీసుకున్నామండి. మనకు వదన ఎక్కువ ఉంటే ఒక ట్యాంక్ వాటర్ అనేది నింపినప్పుడు వెయిట్గా ఉంటుందండి. ఆ వెయిట్ ఆపాలంటే వాటర్ అది కంపల్సరీ ఈ పైపులు అనేది మనం హెవీ తీసుకోవాలండి. అయితే మాకు ట్యాంక్ 40 ఇంచులు ఉందండి. 42 ఇంచులు తీసుకున్నామండి. కొంచెం ఎక్కువ తీసుకున్నామండి. రేకులు ఉన్నాయి కాబట్టి ఇది బొద్దండి. అయితే ఈ గోడ మధ్యలో గోడ ఉందండి. ఇవి రెండు ఉన్నాయి, లాట్రిన్ బాత్రూమ్. ఈ మధ్య గోడ మీద బొద్దు ఉందండి, ఇటుక వరుస. ఈ ఇటుక వరుస పైన పెడుతున్నామండి, ఎందుకంటే మన కింద గోడ ఉంది కాబట్టి పెడుతున్నామండి. ఈ పైపులు రెండు, ఈ యొక్క గోడ ఉన్న ఈ పైపులు సేమ్ అయితే తీసుకోవాలా. ఈ రెండు పైపులు ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈ బాత్రూమ్ మీద రేకుల చెట్టు పైన మేము ఈ ట్యాంక్ అనేది సెట్ చేయడం జరిగిందండి. మందం 1.5 ఇంచు, వెడల్పు 3 ఇంచులు పైపు తీసుకున్నాం రెండు. ఎందుకంటే మధ్యలో మనకు బ్యాలెన్సింగ్ ఉండడం కోసం ఈ మధ్యలో ఒకటి, ఈ చివరి ఒకటి పైపు తీసుకున్నామండి. ఈ బాత్రూమ్ పైన ఈ ట్యాంక్ సెట్ చేయడానికి మేము ఉపయోగించినవి ఈ పైపులు అండి. ఇవి 3 పైపులు అండి. ఇవి వచ్చేసి మేము 5 ఫీట్ల పొడవి 2 తీసుకున్నామండి. ఈ పైపులు వచ్చేసి 2 పైపులు మాకు వెయిట్ 13 కిలోల 240 గ్రాములు వచ్చిందండి. కిలో కార్బన్ చొప్పున 13 కిలోల 240 గ్రాములకు వచ్చేసి 900 రూపాయలు పడాయండి ఈ 2 పైపులకు. వీటిని మేము సెల్ఫ్ రోల్ అంటామండి. 40 ఇంచులు ఉందండి. ఇది 42 ఇంచులు రాయండి. సేమ్ ఇటు మనకు 4 ఫీట్లు ఉంటుందండి. వెడల్పు 4 ఫీట్లు, 2 కలుపుకొని 2 ఫీట్ల ఒక రాయి. మరి సెల్ఫ్ రాయిలకు ధర ఎంత పడ్డదో మీకు వివరిస్తానండి. ఈ సెల్ఫ్ రాయి వచ్చేసి సైజు వెడల్పు 2 ఫీట్లు, పొడవు వచ్చేసి 3.5. అయితే మొత్తం మనకు స్క్వేర్ ఫీట్ లెక్క వేసుకుంటే కనుక 7 స్క్వేర్ ఫీట్ వస్తుందండి. 7 స్క్వేర్ ఫీట్, ఒక స్క్వేర్ ఫీట్ గాను 50 రూపాయలు. 7 స్క్వేర్ ఫీట్కి వచ్చేసి 350 రూపాయలు పడ్డాయండి ఒక బండకు. 2 రాళ్ళకు 700 రూపాయలు పడ్డాయండి. అలాగే ట్యాంక్ మాకు లీటర్కు 5 రూపాయలు పడ్డాయండి. ఇది ట్యాంక్ వచ్చేసి A1 ప్లాస్ట్ కంపెనీ అండి. 3 లేయర్ ట్యాంక్ అండి. లీటర్కి 5 రూపాయలు చొప్పున 750 లీటర్కి వచ్చేసి 3750. మనకి ట్యాంక్కి ఈ సెల్ఫ్ రాళ్ళు, ఈ యొక్క పైపులకు, మరి ఈ యొక్క మెటీరియల్కి వచ్చేసి ధర 5300 రూపాయలు అనేది మెటీరియల్ కానీ ఖర్చు అయిందండి. ఫ్రెండ్స్, ఈ యొక్క సిపివిసి పైపులకు, ఈ నల్లలకు, ట్యాంక్ రాళ్లకు అయితే ఈ మెటీరియల్ మొత్తం ఖర్చు ఎంత వస్తుందో మీకు పూర్తిగా 1 బై 1 వివరిస్తారండి. ఫస్ట్ అయితే మనకి పైపులు ఏవి వాడినా మేము మీకైతే వివరిస్తారండి. ఫస్ట్ మనకు పైప్ వాడడానికి కిందికి వస్తాయండి. ఈ పైప్ వచ్చేసి మనకు సిపివిసి పైప్ అండి. ఇది 1 ఇంచ్ పైప్ అండి. ఇక్కడ నుంచి మేము వాడడానికి కిందికి వస్తాయండి. తర్వాత మేము ఇక్కడ 1 ఇంచ్ నుంచి వెళ్ళి 4 ఇంచ్ వేసినామండి. ఇక్కడ మేము HDB పైపులు వేసినామండి. ఇవి ఓన్లీ ప్లాస్ట్ కంపెనీ అండి, SDR11. అయితే ఇక్కడ మేము ఫ్లోరింగ్ అనేది చేయడానికి టైం పడుతుందండి. కాబట్టి ఈ పైపులు అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటాయండి పైపులు. అయితే మాకు సమయం అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి మేము ఈ HDB పైపులు తీసుకున్నామండి. ఇది 1/2 ఇంచ్ పైప్ అండి, ఓన్లీ ప్లాస్ట్ కంపెనీ SDR11. అయితే ఈ పైప్ వచ్చేసి ఫిట్కు 1/2 ఇంచ్ పైప్ అండి, 30 రూపాయలు పడ్డాయండి ఈ పైపు ఫిట్కు. తర్వాత మనకి ఈ సిపివిసి పైపులు ఇక్కడ నుంచి మేము జాయింట్ తీసుకున్నామండి. ఇటు మనకు టీ ఇచ్చేసి జాయింట్ ఇచ్చామండి. ఈ పైప్ వచ్చేసి మనకు 10 ఫీట్ల లెంత్ వచ్చేసి SDR11 ఇది 4 ఇంచ్ పైప్ అండి, సిపివిసి పైపు. ఇది వచ్చేసి 250 రూపాయలు పడుతుందండి 10 ఫీట్ల పైప్కు. మనకి లెంత్ 10 ఫీట్లు దొరుకుతాయండి. ఆ తర్వాత మనకి ఇక్కడ కనెక్షన్ అనేది వీడియో తీసుకున్నామండి. మీకు మోటార్ నుంచి చూపిస్తాను. ఫస్ట్ మోటార్ నుంచి వెళ్ళి కనెక్షన్ చూపిస్తానండి.
ఇది వచ్చేసి 1/2 ఇంచు బాల్ వాల్ అండి. ఇది మనకు వాటర్ అనేది డైరెక్ట్ పట్టుకోవచ్చు అండి. కంచెల్లి వాటర్ నుంచి వెళ్ళి మనం మోటార్ వేసినప్పుడు వాటర్ డైరెక్ట్ బయటకు వస్తుందండి. అయితే ఇది బాల్ వాల్ అండి. సిపిఎస్ పైప్ లైన్ కలెక్షన్ అండి. ఈ వాటర్ పైకి వెళ్తాయి. అయితే ఇక్కడ మేము ఈ బాల్ వాల్ ఎందుకు ఇచ్చినామంటే మనకు వాటర్ అనేది మోటార్ వేసినప్పుడు పైకి వెళ్తాయండి. కాబట్టి ఇది మనం ఆపేసుకొని మనం ఇక్కడ ఆన్ చేసుకుంటే వాటర్ అనేది ప్రెషర్ వస్తుంది డైరెక్ట్ మన బయటికి. అందుకోసం ఈ బాల్ వాల్ ఇక్కడ మేము ఫిట్ చేసినామండి. ఇది మనం వాటర్ బయట పట్టుకోవచ్చు డైరెక్ట్. ఇది తర్వాత వచ్చి ఇక్కడ మేము ఇది బట్టలు కింద వాష్ చేయడానికి దానికి ఒక పాయింట్ తీసుకున్నాం అది ఇక్కడ. తర్వాత 2 బాత్రూమ్లు వేసుకున్నామండి. చూపిస్తే ఒకసారి మీకు ఈ విధంగా తీసుకున్న బాత్రూమ్లో కనెక్షన్. ఇది ఓపెన్ ఫిట్టింగ్ అండి. మేము తీసుకున్న టోటల్ ఒకటి తీసుకున్నామండి. ఇక్కడ నుంచి మనకు వాటర్ అనేది పైకి ఎక్కుతాయండి. ఈ పైప్ వచ్చేసి హెచ్డిపి పైప్ అండి. హెచ్డిపి పైప్ వేసినామండి. హెచ్డిపి పైప్ ఎందుకు వేసినామంటే ఇవైతే మనం ఓపెన్గా పెట్టుకున్నా కానీ ఏం కాదు, రాళ్ళు పడ్డా ఏం పడ్డా కానీ ఈ పైపులు అనేది ఇవి స్ట్రాంగ్గా ఉంటాయి, డ్యామేజ్ కావండి. అందుకే మేము హెచ్డిపి పైపులు వాడినామండి. ఇది పోనిష్ పైప్ అండి. ఎస్డిఆర్ 13.6 పైప్. ఇది పోనీ ప్లాస్ట్ కంపెనీ అండి. ఈ పైపు పోనిష్ పైపు 3/4. ఇది ఒక ఫిట్కి వచ్చేసి 40 రూపాయలు పడుతుందండి. ఇక్కడ నుంచి వాటర్ అనేది ఎక్కుతాయండి. సో ఈ స్టేట్ అనేది మనకు ట్యాంక్లోకి వాటర్ వెళ్తాయి మోటార్ నుంచి వెళ్ళి. ఇక్కడ వచ్చేసి మేము సేమ్ ప్రిన్స్ కంపెనీ పైప్ ఇచ్చామండి. SDR 11 పైపు, సిపిఎస్ పైప్ అండి. ఇది SDR 11 ప్రిన్స్ కంపెనీ 1 ఇంచ్ పైప్ అండి. ఈ పైప్ వచ్చేసి మనకు 10 ఫీట్లది 350 రూపాయలు పడుతుంది ఒక పైప్కు. ఇక్కడ నుంచి డైరెక్ట్ మేము పైకి కనెక్షన్ విధంగా ఇచ్చామండి. ఇది చూడొచ్చు. ఒకటి మనకు వాటర్ కిందికి వచ్చేది ఇక్కడ నుంచి. తర్వాత ఒకటి హెయిర్ పైప్ ఇచ్చాం దీనికి సేమ్. ఇది బాత్రూమ్ కనెక్షన్ ఉందండి. టీ ఇచ్చేసాం ఇక్కడ నుంచి. ఇది వాటర్ కిందికి వస్తుంది. అక్కడ మనకు హెయిర్ పైప్ ఇచ్చామండి. వాటర్ కిందికి వచ్చే పైప్కి అక్కడ మనం టీ ఇచ్చేసి ట్యాంక్ నుంచి వెళ్ళి ముంగట వచ్చినాక ఆ విధంగా మీదికి హెయిర్ పైప్ ఇచ్చామండి. హెయిర్ పైప్ అనేది మన ట్యాంక్ కన్నా పైకి ఉండాలండి కొంచెం. అక్కడ నుంచి మనకు ఓవర్ఫుల్ వాటర్ కనెక్షన్ ఇచ్చామండి పైప్ది. చూడొచ్చు మీరు పైన మనకు వాటర్ ట్యాంక్ నిండితే అక్కడ నుంచి వెళ్ళి వాటర్ కిందికి వస్తాయండి. ఫ్రెండ్స్, ఇది 1 ఇంచ్ పైప్ ఉందండి, సిపిఎస్ పైపు. అయితే 1 ఇంచ్ వాల్ బాల్ తీసుకున్నామండి. అయితే మనకు వాటర్ సప్లై కిందికి వస్తాయండి ఇక్కడ నుంచి వెళ్ళి. ఇది అవుట్లైట్. అయితే మనకి నల్ల లీక్ అయినప్పుడు నల్లలు ఖరాబ్ అయ్యి వాటర్ లీక్ అయితే గిట్ట ఈ బాల్ వాల్ మనం ఆపేసుకోవాలండి. ఈ బాల్ వాల్ ఆపేసుకుంటే మనకు వాటర్ అనేది కిందికి రావండి. అందుకే ఈ బాల్ వాల్ అనేది ఇక్కడ ఇచ్చామండి. అయితే మాకు ఈ పైపు కరెక్షన్కు ఇంకొకటి సింక్ ఉందండి లోపల. సింక్ కూడా మేము ఒక 40 ఇచ్చామండి. ఇక్కడ నుంచి సేమ్ చూడొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి టీ పెట్టేసి మేము ఇది కిచెన్ రూమ్ అండి. హెచ్డిపి పైప్ అండి. ఇది 1/2 ఇంచ్ పైపు అండి. ఇది వచ్చేసి మనకు ప్రిన్స్ కంపెనీ SDR 11 పైప్ అండి. ఇది 3/4 పైప్ అండి. సిపిఎస్ పైప్. ఇది 10 ఫీట్ల పైపు 250 పడుతుందండి ఒక పైపు. ఈ పైప్ వచ్చేసి ఇక్కడ ఒక ట్యాప్ సింక్ కాడ ఒక ట్యాప్ ఇచ్చామండి కనెక్షన్ అనేది నల్లది. మొత్తం ఈ హౌస్కి వచ్చేసి మేము 4.5 ఇచ్చామండి. ఒకటి కిచెన్లో, ఒకటి ఇక్కడ బయట మనకు. తర్వాత మనం డైరెక్ట్ మోటార్ వేసుకుంటే అక్కడ ఒకటి బాత్రూమ్, ఒక లాట్రిన్. ఈ యొక్క 5 నల్ల కలెక్షన్లు ఈ యొక్క మెటీరియల్కు ఆ ట్యాంక్ సెట్ చేయడానికి మనకు ఆ బండలకు ఆ పైపులకు టోటల్ మెటీరియల్కు వచ్చేసి ఖర్చు 12,350 రూపాయలు ఖర్చుందండి. ఏరియా బట్టి రేట్లు అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉండొచ్చు. అయినప్పటికీ మీకు ఉపయోగపడుతుంది ఈ వీడియో అని చేస్తున్నానండి. మీరు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో నేను జగిత్యాలలో చేస్తున్నానండి. 2024 జూలై 26 తారీఖు చేస్తున్నానండి. వీడియో మీకు ఉపయోగపడితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదాలు.